ఇప్పుడు మీరు చూడబోచున్న నాటిక పేరు అత్తా కోడళ్ళ పరివర్తన. దేవుని విడిచి కుటుంబం ఎన్ని కష్టాల పాలవుతుందో, దేవుని ప్రక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత దేవునికి ఇవ్వకపోవడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో అనుభవించిన కుటుంబం తిరిగి దేవుని తెలుసుకొని పరివర్తన చెంది దేవుని ప్రేమను పొందుకుంటూ సంతోష ఆనందాలతో జీవిస్తూ అనేకులకు సాక్ష్యముగా నిలిచిన కుటుంబం కథ. ఇప్పుడు మీరు చూడబోచున్నారు ఒక గయ్యాలి అత్తగారు దేవుని విడిచి లోకాశలతో ధనాపేక్షతో డబ్బే సర్వం అనుకుని కోడల్ని వేధిస్తూ బ్రతుకుతూ విలువలు ఏమీ లేకుండా డంబముతో బ్రతుకుతున్నటువంటి సంతోషమ్మ అనే పేరు గల అత్తగారిని, ఆమె భర్త బంగారాజుని ఇప్పుడు మీరు చూడబోచున్నారు. ఏంటండి ఈ పిల్లలు మరి 5 వెరైటీలే పెట్టారేంటి? మరి మన మనవలకి మనవరాళ్ళకి కనీసం 100 వెరైటీలన్నా పెట్టాలి. మరి ఏమంటారు? అంతే అంతే, ఏమంటే అదే. ఉండండి, మన దిక్కుమాలిన కోడల్లో ఏం చేస్తున్నారో చూద్దాం. అసలు ఇంట్లోని ఇప్పుడు మీరు చూడబోచున్న కోడళ్ళు, రెండో కోడలు, మూడో కోడలు మేకప్ పిచ్తో, సినిమా పిచ్తో ప్రవర్తిస్తున్న 2 క్యారెక్టర్లు మీరు చూడబోచు. బాబు టైం అయిపోతుంది. కార్తీక దీపం సీరియల్లో దీప చీర ఎంత బాగుందో అసలు. ఆ దీప అసలు ఆ రంగు అసలు ఎంత బాగుందో అసలు. అక్క టీవీ రిమోట్ ఇవ్వా, బిగ్ బాస్ చూడాలి. నేను ఆల్రెడీ కార్తీక దీపం చూస్తున్నాం కానీ నేను ఇవ్వనే. ఇవ్వాక ఒకసారి బిగ్ బాస్ చూసి ఇచ్చేస్తాను. ఏ టీవీ మీ ఆయన కొన్నాడా, రిమోట్ ఎవరన్నా ఇవ్వు. ఏ మీ ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడనే కదా నీకు బాగా పొగరు ఎక్కువైపోయింది. నేను ఇవ్వనే. ఏంటే మీ గోలేంటి? టీవీ నీ మొగుడు కొనలేదు, ఫ్రిడ్జ్ నీ మొగుడు కొనలేదమ్మా. నా కొడుకులు ఏంటండి అక్కడే నించున్నారు? ఇలా రండి. వస్తున్నానమ్మా. కార్తీక దీపం చూద్దామనుకో. నేను చూపిస్తాను కదా నీకు. ఇప్పుడు కార్తీక దీపం కాదు, లైవ్ లో చూపిస్తాను నీకు అత్తా కోడలు సీరియల్. నువ్వేంటమ్మా బిగ్ బాస్ చూస్తున్నావా? నిన్ను కూడా కొంపలోకి దోసేయాలి. ఇంట్లో ఏముందో ఏం తెలియదు కానీ నా కొంపలో ఏం చేస్తున్నారని నీకు కావాలి. క్రిస్మస్ వస్తుంది, ఇల్లు శుభ్రం చేసుకుందాం. దీనికి లేదు దీనికి లేదు. ఎదుగోండి అత్తయ్య. అబ్బా ఏంటో ఈ దిక్కుమాలిన కోడల్లో ప్రాణం తీసేస్తున్నారు. ఎందుకే సంతు అలా తిడతా కోడల్ని? ఏంటి మీరు కూడా వెనకేసి పడుతున్నారా? అని కొడుకులు ముగ్గురు అమెరికాలో కష్టపడుతుంటే ఇలా కాల్ మీద కాల్ వేసుకుని సీరియల్ చూస్తున్నారండి. సీరియల్ మీకేదో పని ఉందన్నారు కదా, వెళ్ళండి. అలాగే బంగారు, నువ్వు ఏమంటే అదే. అబ్బా ఈ ముసల్దాని బాధ భరించలేకపోతున్నాం. ముసల్ది అంటే మనం ముసలం అయ్యేటట్టున్నా కానీ ఇది మాత్రం పొడుచుదల్లో మనకు చెప్పడానికి వస్తుంది అక్క. అంటే అన్నది కానీ క్రిస్మస్ వస్తుందని గుచ్చేసిందే. లాస్ట్ ఇయర్ లూలులో తీసుకున్న చీర అస్సలు సెట్ కాలేదే. ఇప్పటికైనా 70,000 పెట్టి భారతదేశంలో చీర తీసుకోవాలి. అవునే అక్క, నేను కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్ట్రైట్నర్ చేయించుకుందాం అనుకుంటున్నానే అక్క. అలాగే ఈ క్రిస్మస్ కి అందరికి నేను అందంగా కనపడాలనుకుంటున్నానే అక్క. సర్లే చెల్లి. అబ్బా ఎక్కడ సచ్చారో ఈ దిక్కుమాలిన కోడల్లో. ఒక్కత్తి కనిపించట్లేదు. అత్తగారు వచ్చింది, ఎంతసేపు అయింది కాఫీ ఇద్దామని, ఒక్కత్తికే లేదు. ఓ పెద్ద కోళ్ళ కృపా, ఎక్కడ సచ్చావే? కాఫీ పట్టుకొచ్చిన మొహాన్ని పాడే. చెప్తాను వెళ్ళి పని సరి చేస్తాను. ఇప్పుడు మీరు చూడబోచున్నది పెద్ద కోడలు,
కుటుంబం అంతటి భారం మోస్తూ అందరినీ దేవునిలోకి నడిపించాలనుకుంటున్న ఒక పెద్ద కోడల్ని మీరు చూస్తున్నారు, మోకాలేసిన ఆవిడ. హే గ్లోరీ, ఈ కాఫీ అని తీసుకెళ్ళివే అత్తగారికి. ఇందాక నుంచి కృప 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 అంటూ కోడి కూతలు కూస్తుందే. కృపకేమో ప్రార్థనలో ఉందే. కోడిలా కాదే, కోడి పుంజులా విరుచుకుపడుతుంది నా మీద. నేను కాఫీ తీసుకువెళ్ళనమ్మా. అయినా నేను కాఫీ తీసుకువెళ్తే నా మేకప్ అంతా చెరిగిపోతుందమ్మా. నేను తీసుకువెళ్ళను. అక్కడ తీసుకువెళ్ళమని చెప్పు. అక్క అక్క ఒకతే కనిపించట్లేదు. ఏంటమ్మా ఏమైంది? అత్తగారి కంట కాఫీ తీసుకువెళ్ళు మరి. ఒక్క కాఫీ ఇవ్వడానికి ఎందుకమ్మా ఇన్ని మాటలు? మనం బైబిల్లో రూతు గురించి ఏం చదివేమో మీకు గుర్తులేదా? రూతు అన్య దేశస్తురాలు, అయినా ఆమె అత్తగారిని హత్తుకుంది. ఆమె అత్తగారిని ప్రేమించింది, గౌరవించింది. ఆమె చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు తల్లి. అలాగే మనం కూడా మన అత్తగారిని ప్రేమించి గౌరవించాలమ్మా. అక్క అదేదో కాఫీ నువ్వే తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ గొడవంతా? సర్లేమ్మా. అప్పుడే నన్ను అత్తగారిని చెయ్యకే. అసలే అందాల పోటీలో ఫస్ట్ రావాలనుకుంటున్నాను. ఎక్కడ సచ్చారు దిక్కుమాలి? సర్లేమ్మా, అయితే నేనే చూసుకుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, పేరుకి నాకు ముగ్గురు కోడలు ఉన్నారండి. ఒక అత్తే నన్ను పట్టించుకున్నాడు, ప్రాణం తీసేస్తున్నారు. మమ్మీ నేను రెడీ అయిపోయాను, నాకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్తున్నానే. సరేనమ్మా, హోంవర్క్ చేసావా తల్లి? చేశాను మమ్మీ. స్నాక్స్ పెట్టుకున్నావు అమ్మా? పెట్టుకున్నాను మమ్మీ. సరే తల్లి, వెళ్ళిరా. వెళ్తున్నాను మమ్మీ. అయ్యో, అత్తయ్య గారు కాఫీ అడిగారు. హలో అత్తయ్య గారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంతసేపు అయిందే నేను చెప్పి? ఎంతసేపు అయిందే నేను చెప్పి? ఇలా ఇవ్వు. వచ్చింది హలో అత్తయ్యమ్మ, ఏంటే షుగర్ బదులు సాల్ట్ వేసి తీసుకొచ్చావు? ఎవరు పెట్టాడు ఈ కాఫీ? నేను ప్రార్థన చేసుకుంటున్నాను అత్తమ్మ. సత్తి కలిపాడండి. పడగా. ఆహా, ఆడే పెట్టాడా సత్తిగాడు? ఎరా సత్తిగా, ఎక్కడ సచ్చావురా? ఏటైపోయింది అమ్మగారు? వచ్చేస్తున్నారండి అమ్మగారు. ఏమైపోయింది? అయ్య బాబోయ్, ఏమైపోయింది అమ్మగారు? ఏంటి ఏంట్రా ఏమైపోయింది? షుగర్ బదులు సాల్ట్ వేసి తీసుకొచ్చావు? అయ్య బాబా, మరి తెల్లగొట్టాను, సొగలు అనుకున్నానండి. ఇంకా నయ్యము, తెల్లగా ఉందని సర్ఫ్ వేసుకొచ్చినా చంపేలేదు నువ్వు. అయ్య బాబా, ఆటారు ఏంటండి బాబా? మిమ్మల్ని చంపేస్తే మాకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ సచ్చారు ఈ దిక్కుమాలినోళ్ళు? రండి. ఏటా వెళ్ళలే. వెళ్తాంలేండి, ఎక్కడ కూర్చుంటాం? ప్రాణం తీసేస్తున్నారు. ఓకే. అత్తయ్య గారేంటి చాలా అందంగా ఉన్నట్టున్నారు? అంటే చాలా కోపంగా ఉన్నారన్నమాట. అసలే రెచ్చిపోయి ఉంది. ఎందుకు అలా రెచ్చగొడుతున్నావు? పెనం మీద వేసిన దిబ్బ రొట్టెలాగా ఎందుకు అలా రెచ్చగొడుతున్నావే? మరి ఏంటే కొనుక్కుంటున్నారు? ఏం లేదు అత్తి. ఏంటే నన్ను చూస్తుంటే మీకు ఆటగా ఉందా? మిమ్మల్ని కూర్చోబెట్టి పెంచుతున్నానే. మీరు కాకుండా ఈడొకడు నా ప్రాణానికి ప్రాణం తీసేస్తున్నాడు. ఈడు వచ్చినప్పుడు నక్కలా ఉన్నాడండి, ఇప్పుడేమో దొన్నపోతలే తయారయ్యాడు. నా సొమ్మంతా మెక్కి. అవును మరి, మీ ఇప్పుడు ఇచ్చేది ఏదైనా మొత్తం మా కుటుంబం అంతా బతికేస్తున్నట్టు ఓ చెప్తా ఓ కబుర్లు. ఏంట్రా కొనుక్కుంటున్నావు? అయ్య బాబు, ఏమీ లేదు అమ్మగారు, ఈ చీర బాగుందని. అయ్య బాబాయ్, చెప్పండి అమ్మగారు. నీకు ఈ నెల జీతం కట్టరా ఎదవా? అయ్య బాబాయ్, జీతం కట్టేది ఎలా తినాలి? పనికి మాలోళ్ళు ఒకళ్ళు సరిగ్గా చేసేట్లేదు. దుమ్మెక్కువైపోయింది మొత్తం ఇల్లంతా. అత్తయ్య గారేమో చూడబడాలి. కోపంలో ఉన్నారు. అత్తయ్య గారేమో కోపంలో ఉన్నారు. నేనేమో బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఇప్పుడు అత్తయ్య గారిని అడిగితే ఏమంటుందో ఏంటో. అయినా నేను వెళ్ళాలి కాబట్టి అడగాలి కదా. సోపులు ఎక్కువైపోయినాయి ఈవిడికి. అత్తయ్య గారండి, ఏటో ఏంటే బ్యూటీ పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నాను. బ్యూటీ పార్లర్ కా? ఎందుకేంటి?
హెయిర్ స్ట్రైట్నర్ చేయించుకుందామని. హెయిర్ స్ట్రైట్నర్ గుడ్డు చేయించుకోవే, గుడ్డు చేయించుకో. నా సొమ్మ అంతా బ్యూటీ పార్లర్కి తగలేస్తుంది, దిక్కుమాలింది. ఎలాగ అక్కడి నుంచి ఈవిడ కూడా గుండు గీయించే పనిలో పని చిన్నమ్మగారు. ఛీ! ఈవిడ కూడా గుండు గీయించే. దీని సొమ్ము ఏదో నాకు ఎడుతున్నట్టు నా మొగుడు సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటే దీనికెందుకో దీనికెందుకు ఉన్న ఒలి జీతం పోదాం. ఎలా నువ్వు అమ్మగారు? ఛీ! ఓకే అమ్మగారు. ఏయ్, ఏయ్, ఎక్కడ చేస్తున్నావురా పని? ఆ? ఆ. ఛీ! ఓ పెద్ద కోళ్ళ, ఏంటత్తమ్మా? ఏదో శబ్దం వినపడుతుంది కదా. సరే నువ్వు చూస్తాను వెళ్ళి అత్తమ్మ. చూడాలి కదా ఎవరు వచ్చారో. చూస్తాను అత్తమ్మా. మన పాస్టర్ గారు వచ్చారు అత్తమ్మా. ఆ, పాస్టర్ గారు వచ్చారా? అప్పుడే వారం అయిపోయింది ఏంటమ్మా, గృహ దర్శనానికి వచ్చారు. నేనేం మాట్లాడుతానులే ఆయనతోని. ఆ, ఇదిగోని ఒకవేళ మీ అత్తగారు ఏదని అడిగితే తెల్లవారు నుంచి ఉపవాస ప్రార్థనలు ఉందని చెప్పండి అమ్మా, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అవునత్తమ్మ, మీరు ఎంత తిన్నా 10 రోజుల నుంచి ఎంత తిన్నా ఉపవాసం అనే చెప్తాంలే అత్తమ్మ. కాదు అక్క, అందరూ తినకుండా ఉపవాసం చేస్తారు, ఇదేంటి పందిలా తినేసి ఉపవాసం చేస్తుంది? తప్పమ్మా, మన పెద్దవారిని అలా మాట్లాడకూడదు. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ పాస్టర్ పాస్టర్ గారు. గారు. ప్రైజ్ లాడమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం పాస్టర్ గారు. కూర్చోండి పాస్టర్ గారు. ఆ, అలాగేమ్మా, మంచిది. ఆ, ఏం లేదమ్మా, ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాను. మరి అత్తమ్మగారు లేరమ్మా? అత్తయ్య గారు ఉపవాస ప్రార్థనలు ఉన్నారని చెప్పమన్నారండి. ఏంటమ్మా? ఆహా, ఉపవాస ప్రార్థనలో ఉన్నారండి. ఆహా, ఓకే, మంచిది. ఏం లేదమ్మా, మన టీసీఎఫ్ సంఘంలో మరి క్రిస్మస్ వేడుకలు వస్తున్నాయి కనుక జరిపించాలని మరి రాజా హేబేల్ గారిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి అందరికీ మంచి సువర్తమానం అందించాలని మేము ఆశపడుతున్నాం. మరి ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రతి వారం రావాలని మేము ఆశపడుతున్నాము. మరి ప్రార్థన చేసి వెళ్దామని వచ్చానమ్మా ఈ విషయం చెప్పి. సరే పాస్టర్ సరే గారు, పాస్టర్. మేము ప్రార్థన చేస్తామని మా గురించి కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అలాగే అమ్మా, ప్రార్థన చేస్తాము అమ్మా. మరి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అత్తయ్య గారికి. ఓకే అమ్మా. అలాగే పాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని దీవించి గాక. ఓకే పాస్టర్ గారు. ఏంటో ఈ ఇంట్లో అన్ని వింతలే. ఏటేటో ఏటేటే ఎక్కడ ఏ కొంపలో లేని వింతలన్నీ ఈ కొంపలోనే జరుగుతున్నాయి. ఏంటో బాబు, ఏంటో మరి ఎక్కడో లేని ఉపవాసాలంట. ఈవిడ ఉపవాసం ఏంటో అక్కడ దాకుంటే దాకలు ఏమి ఉంచదు. ఈడు వెళ్తేనేమో ఈ కిచెన్లో అంతా తినేస్తుంది. ఈవిడే దున్నపోతలా తయారైపోయింది. ఈవిడకు ఏంటో మరి నాకు మించి పెట్టలేము, మెంటలేకపోతుంది. జీతం 116 కూడా అవుతుంది ఈవిడ. అయ్య బాబా, చిన్నమ్మగారు ఏంట్రా సత్తి? ఏటండి బాబు, ఎక్కలేని వింతలు ఈ కొంపలో జరుగుతున్నాయా? ఈవిడ ఉపవాసం ఉండటం ఏంటండి బాబు, నాకు అర్థమవుతలేదు. మెంటలేకపోతుందండి బాబు నాకు. అత్తయ్య గారు ఏం చేస్తే మనకి ఎందుకురా సత్తి? మీరు అలాగే అంటారు. ఈవిడ చిన్నమ్మగారు ఏమను ఏంట్రా సత్తి? ఏటి ఏముందండి బాబా? నిజమే సత్తి, ఏం నిజమే ఏంటో మా ఏమను. అత్తయ్య గారు ఉపవాసం ఉంటున్నారంట. అదేంటండి బాబు, పాస్టర్ గారులు వచ్చినప్పుడే ఈవిడకు ఉపవాసాలు అన్నీ గుర్తొస్తాయి. అయినా నీకు కూడా తెలుసా, ఏటే ఎవరైనా ఉపవాసం ఉంటే బక్కగా అయిపోతారు. అది అలా ఉండదు రే. తెలియదేముంది, మనకి బియ్యం బత్తాలు తింటానే ఉంటది. తెలియదేముంది, పాస్టర్ గారు వచ్చినప్పుడే ఈవిడకు ఉపవాసాలు. ఉత్తప్పుడు తెలియదేముంది, అంటావా కదా. ఏముంటాయి ఏంటో. అయినా నాకెందుకులేండి అమ్మగారు, చిన్నమ్మగారు. ఏరా సత్తి? ఎలాగే ఇవి లేదు కదండి, ఏం వండుకుందా చెప్పండి. మరి పొట్టట్టేదో ఏం వండమంటారు? నరసాపురం పచ్చివాళ్ళు తెచ్చాను, ఎగిరెట్టమంటారా? లేకపోతే ఏంటన్నా సగినటిపల్లి నుంచి పులసలు తెచ్చాం, ఏపమంటారా? ఏడు చెప్పండి తినేదా ఈవిడ వచ్చేలాగా. అది అత్తయ్య గారిని అడుగుదాం సత్తి. ఏయ్ సచ్చిగా, అయ్య బాబాయ్ వచ్చేసింది బాబాయ్. అయ్య బాబోయ్, అమ్మగారు చెప్పండి. ఏంట్రా నీకు నెల నెల జీతం ఎవడు రాయిస్తుంది? అయ్య బాబోయ్, మీరేనండి అమ్మగారు? నేనే కదా. చెప్పండి బాబోయ్, మీరేనండి. ఎవరిని అడగలరా? మిమ్మల్ని అడగాలండి అమ్మగారు. నీ తాతలు ఆస్తామన్నా పెట్టుకొచ్చి నాకు వండి పెడుతున్నావేంట్రా? మా తాతలు వస్తుంటే దీనికి ఎందుకు ఇస్తాం, ఇక్కడ ఎందుకు పని చేస్తాం? అమ్మగారు అయ్య బాబాయ్. లేకపోతే నా కోడళ్ళు ఏమైనా వల్ల బాబు గారు సొమ్ము తెచ్చి నాకు వండి పెడుతున్నారేంట్రా? లేదండి, అంటే మరి మీరు ఈ మధ్యన ఏయో కొంతగా ఏంటో ఉపవాసాలు అయ్యో నేర్చారంట. మాకు తెలియదు ఏంది కదండి, మరి అందుకే మేము మిమ్మల్ని అడగలేదండి అమ్మగారు.
ఈ సంతోషమ్మా హాయ్ బాబోయ్. ఉపవాసం చేస్తే నీకేంట్రా, ఏం చేస్తే నీకేంట్రా, పనోడివి అయ్యో. పనోడ్లా ఉండాడు. సరేనండి బాబు. పేరుకే సంతోషమ్మ, ఎవరికే సంతోషం ఉందండి బాబు ఇవిడ. ఏంటో నా సంతోషమ్మ సంతోషమ్మ, ఏక తింటాం తప్ప ఏముండదు ఇప్పుడు. అదిగోదిగో వ్యాన్ సౌండ్ వినపడుతున్నట్టుంది. శ్రీను వ్యాన్ అనుకుంటా. ఏరా మనవడా, పాస్టర్ గారు ఆడుకుంటాకి వస్తున్నట్టున్నారు. అక్క అక్క, ఏంటమ్మా? పాస్టర్ గారు వస్తున్నట్టున్నారు, ఒకసారి చూడక్క. సరేనమ్మా, చూసేస్తాను. అవునవును, మన పాస్టర్ గారే వచ్చారు. పాస్టర్ గారు రండి లోపలికి. ప్రైజ్ లేడమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, కూర్చోండి పాస్టర్ గారు. వాటర్ ఏమైనా తీసుకుంటారా పాస్టర్ గారు? వద్దమ్మా వద్దు, వాటర్ ఏమొద్దు. అదే ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాను. మరి మీ అత్తయ్య గారు మరి మీ కుటుంబం అంతా మరి సంఘంలో మరి రావట్లేదు, ప్రతి వారము రావాలి. మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి మా అత్తయ్య గారు ఎక్కడున్నారమ్మా? ఉన్నారండి, పిలుస్తాను. అత్తమ్మా, అత్తమ్మా, పాస్టర్ గారు వచ్చారు అత్తమ్మా. వస్తున్నానమ్మా. వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా. ఎలా ఉన్నారు పాస్టర్ గారు? బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం పాస్టర్ గారు. నాగేంటి పాస్టర్ గారు? అదే అమ్మా, మరి మీరు ప్రతి వారం సంఘానికి రావాలి. మరి మీరు ఎప్పుడు పెద్దవారు, మరి టీసీఎఫ్ సంఘానికి ఎప్పుడు వస్తున్నారు, తల్లి సంఘం కనుక మరి దేవుడు ప్రతి వారం మనల్ని కాచి కాపాడుతున్నాడు. మరి ప్రతి వారం దేవుడికి మనల్ని ఎలా పోషిస్తున్నాడో, మరి ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి మీరు ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళాలి కదమ్మా. మొన్న సంవత్సరమే వచ్చాను కదా పాస్టర్ గారు, క్రిస్మస్కి వచ్చాను కదండి. మళ్ళీ జూన్లోనో ఏవో సభలాడితే వచ్చాను కదండి పాస్టర్ గారు. నిజమేనమ్మా, మరి మనం దేవుడు మనం రోజు కాపాడుతున్నాడు కాబట్టి మనం ఏదో పండగలకు వచ్చి ఏదో ఒక వారానికి వచ్చి వెళ్ళిపోవటం కాదమ్మా. మరి దేవుడు మనం వారం అంతా కాపాడుతున్నాడు, ప్రతిరోజు ప్రతి క్షణం కాపాడుతున్నాడు కాబట్టి మరి మీరు ప్రతి వారం వచ్చి మరి ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళాలి కదా. మరి వస్తాంలేండి పాస్టర్ గారు. అయినని ఒక విషయం చెప్పడం మర్చిపోయాను పాస్టర్ గారు. ఏంటమ్మా? నా కొడుకు డైటింగ్ పేరు చెప్పి 10 కేజీలు తగ్గిపోయాడు పాస్టర్ గారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఓకే అమ్మా, తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. ఆ 10 కేజీలు దీనికి బంగారం కొంటాకి తగ్గిపోయాడు అన్న విషయం దానికి తెలియట్లేదు. అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను పాస్టర్ గారు. కాఫీ ఏమన్నా తీసుకుని వెళ్ళండి పాస్టర్ గారు. పర్వాలేదమ్మా, ఏమి వద్దమ్మా, ఏం పర్వాలేదు, అయ్యయ్యో, ప్రార్థన అలా- చేసి వెళ్దామని వచ్చానమ్మా. అయ్యయ్యో అలా అంటారండి పాస్టర్ గారు. ఏరా సత్తుగా, హాయ్. దీనికి కొత్త అబ్బాయి, చదివినా బయట. ఎక్కడ సచ్చావురా? ఇక్కడ సత్యండి వెనకాల. పాస్టర్ గారు వచ్చిన సేపు అయింది కదా. పొందాలండి పాస్టర్ గారు. నువ్వేనా బాబు 10 కేజీలు పెరిగావంట? నీ అయ్య బాబు, గురించి- నేను కాదు. ఓకే. అయ్ బాబాయ్ పాస్టర్ గారు, నా పనోడండి. నా కొడుకు అమెరికాలో ఉన్నాడండి బాబు. అవునా? అవునండి. ఓకే, మంచిది ఇప్పుడు నాయన. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అలాగే నాయన, తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. అలాగే తప్పనిసరిగా. పొందండి, టీ వద్దు నాయన, వద్దు, నేను తీసుకోను. దీని గురించి కూడా ప్రార్థన ప్రార్థన చేయండి చేద్దాం. పాస్టర్ గారు. తప్పనిసరిగా. అసలు పని సరిగ్గా చేయట్లేదు. అలాగే అమ్మ, తప్పనిసరిగా మీరు మట్టికి మన సంఘానికి రావాలి. ప్రతి వారము మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళాలి అమ్మా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి దినము. ఓకే అమ్మా, మరి రండి, నేను వెళ్తానమ్మా మరి. ఓకే అమ్మా, మంచిది. మాస్టర్ గారేమో ఎక్కడ మంచినీళ్ళు ముట్టుకోరో, కాఫీ తాగరు. ఈవిడేమో కాఫీ తెమ్మంటది. ఏంటో పొద్దున్నుంచి 4 లోటాలు తాగుతానే ఉంది. ఏంటో పాలేవు, ఏమీ లేవు. పాస్టర్ గారు కనుక ఈవిడ తాగేస్తుంది ఏంటో. మరి నా పనికి జీతం ఇస్తలేదు. అమ్మయ్య, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇది చూడే, పాస్టర్ గారు వచ్చినప్పుడు వంగి వంగి మరీ వందలు చెప్తుంది. అదే ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ ఆయన్నే తిట్టుకుంటుంది. మరి ఏంటే కొనుక్కుంటున్నారు? ఏం లేదు అత్తగారు. వచ్చారా? కూర్చోండి. ఏంటి మన పక్క ఊర్లోని 20 ఎకరాలు అమ్ముతున్నారంట కదా, ఏం ఆలోచించారా ఏంటి? మనకి తెలిసిన వాళ్ళు 20 ఎకరాలు అమ్ముతున్నారంట. ఆ 20 ఎకరాలు మనకు కొనేసి వస్తాను, 4 రోజులు పట్టుద్ది. 20 ఎకరాలకి 20 కోట్లు చెప్తే 20 కోట్లు ఇచ్చేయకండి. 17 కోట్లకో 18 కోట్లకో అడగండి.
నేను ఎవరు అనుకున్నావు? బంగారు రాజు 15కి లేపేస్తాను చూడు. కబుర్లు మాత్రమే చెప్తారు. వెళ్ళండి, పని చూసుకోండి. అలాగే బంగారం. ఇప్పుడు మనం చూడబోతున్న వారు పక్కింటి ఆవిడ పని పాట లేకుండా ఇంటింటికి తిరుగుతూ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ తిరుగుతున్న ఒక క్యారెక్టర్. అబ్బబ్బబ్బబ్బా, ఏంటో ఇవాళ చంపేస్తున్నాయి. అబ్బబ్బబ్బబ్బా. సంతోషమ్మా, సంతోషమ్మా, ఉన్నావు ఇంట్లో? వచ్చావా సరోజనమ్మ? రారా. ఏంటి ఎండలు గట్టుకున్నట్టున్నాయి బయట? అవునమ్మా, మా ఇంట్లోని చల్లగా ఉంటదమ్మా. ఎందుకంటే నా కొడుకులు 10 సంవత్సరాల క్రితమే సెంట్రల్ ఏసీ పెట్టించేశాడు. అందుకే ప్రతి గది చల్లగానే ఉంటది. ఏ అత్తయ్య గారు మేరీ, ఇలా రా. చెప్పండి అత్తయ్య గారు. మంచినీళ్ళు తీసుకురాలే. వాటర్ బాటిల్. వచ్చేసిందా మా మీద సాడీలు చెప్పడానికి? ఇదిగోండి పిన్ని గారు, తీసుకోండి. ఎలా ఉన్నావమ్మా? నాకేంటమ్మా, నాకేం తక్కువ. నువ్వెలా ఉన్నావు? ఏం వండుకున్నావేంటి? మేమేం వండుకుంటాంలే అమ్మా. అదే మన ఒగ్గురి పుల్లబ్బాయి గారు లేరు? నాకెందుకు తెలీదు ఆయన. అదేనమ్మా, ఇంటి దగ్గర కాయగూరల తోట వేసారమ్మా. ఆయన అడిగితే గంపడి కాయగూరలు ఇచ్చారమ్మా. అవి ఏవే వండుకున్నానులే అమ్మా నేను. అవునా, ఇంకేం వండుకుంటావులే నువ్వు? మీరేం వండుకున్నారేంటమ్మా? మేము ఈ రోజు ఏమి వండుకోలేదు. మన సంఘ సెక్రటరీ గారు లేరు? అవును, నాకు తెలుసమ్మా. ప్రకాష్ వర్ధనప్ప గారు. అవునవునమ్మా. వాళ్ళ ఇంట్లోనంట 10 మేకలు ఒక ఒంటి వేసారంట. అవునా? కూర పంపించారు. అయినా ఆవిడకి ఎంత ఊపికమ్మా, ఎంత బాగుండుతుందో. నా దిక్కుమల్లి కోడల్లా కాదు, చాలా బాగుండిందమ్మా. బాగా వండుతుంది. మొన్న వెళ్ళినప్పుడు 10-15 వెరైటీలు నా ముందెట్టేసింది. ఏం తినాలో అర్థం కాలేదు నాకు. అయినా ఇవన్నీ నాకెందుకులేమ్మా. చెప్పు, వచ్చిన పని ఏంటి? ఈ హారం ఎక్కడ కొన్నావమ్మా? బాగుందా? చాలా బాగుందమ్మా. లేక మీ కొడుకులు అమెరికా నుంచి పంపించారా? నా కొడుకులకి ఎక్కడ కుదురుతుందమ్మా, కష్టంలో ఏవో అంట కదా. అయినా నేను ఒక్కొక్క హారము 30 కాసులు వేసుకుంటాను. కళ్యాణ్ జ్యువెలర్స్లో కొనుక్కున్నాను నేను. నీకేనా లేక మీ కొడులకి ఏమైనా పంపించారా? నేను పాడేసిన దిక్కుమాలను వేసుకుంటారులే, వాళ్ళ గురించి ఎందుకు? అయినా ఇవన్నీ నాకెందుకులేమ్మా. వచ్చిన పని ఏంటండి? అసలు విషయం చెప్పబోయినమ్మా. అదేనమ్మా, మన క్రిస్మస్ వేడుక జరుగుతుంది కదమ్మా. మీ కోడలు 3 లేరు? వాళ్ళకి సరిగ్గా పని చెప్పవంట కదా నువ్వు? అవునమ్మా. తర్వాత ఏమో వాళ్ళు గొప్ప కోసమో పేరు కోసము అదే మన క్రిస్మస్ వేడుకమ్మా. ఎంత ఇచ్చారో కానుక తెలుసమ్మా? 100-200 ఇచ్చుంటారులే. అది కాదమ్మా, 10 లక్షలు ఇచ్చారమ్మా. 10 లక్షలు ఇచ్చారమ్మా కానుక మీ కోడలు. అవునమ్మా, 10 లక్షలే. సరే అమ్మా, మళ్ళా నేను చెప్పనని చెప్పగమ్మా మీ కోడలికి. వాళ్ళు కూడా పలకరించి వెళ్తానమ్మా. కృపా, కృపా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పిన్ని గారు, మీరు ఎలా ఉన్నారండి? బానే ఉన్నానమ్మా. పిన్ని గారు, మీరు చేసేది మంచిది కాదండి. బైబిల్లో ఏం రాసింది పిన్ని గారు? నీ ప్రజల్లో కొండెంలాడుచు ఇంటింటికి తిరగకూడదని, నీ సహోదరికి ప్రాణహాని చేయకూడదని ఉంది కదా పిన్ని గారు. ఒకసారి బైబిల్లో చూడండి. అయినా ఇవన్నీ నాకు ఎక్కవమ్మా. సరేలే, వెళ్ళొస్తాను. సర్లే పిన్ని గారు. 10 లక్షలా? 10 లక్షలకి నేను ఎన్ని కాసులు బంగారం కొనుక్కోవచ్చో తెలుసా? చెప్తాను వెళ్ళపని. ఏంటే ఇంట్లో సొమ్మంతా తగలేస్తున్నారంట బయట. ఏమైందత్తమ్మా? ఏమైందో? ఓయ్ బాబోయ్, నా కోడలను చూడండి ఎంత నటించేస్తున్నారు. ఎవడ బాబు సొమ్ము అనుకునే డబ్బులు తగలేస్తున్నారంట. 10 లక్షలు ఇచ్చారంట కదే క్రిస్మస్ కానుక. ఆ దేవుని దేవుడల్లో తప్పే ఉందత్తమ్మా. ఆ దేవుడు మనం ఇస్తేనే కదంటే దేవుడు మళ్ళీ మనకిస్తాడు. అమ్మో అమ్మో అమ్మో, బొజ్జం గారు విన్నారా అండి? సుభాష్ని గారు విన్నారా? నయమ గారు మీరు విన్నారండి? అయ్య బాబోయ్, తప్పు కాదని నాకే చెప్తారా? నన్నే ఎదిరిస్తారా? ఈ సంతోషమ్మనే ఎదిరిస్తారా? అయ్య బాబోయ్, డబ్బేమన్నా నీ బాబు దగ్గర నుంచి అట్టుకొచ్చావా? నీ బాబు దగ్గర నుంచి అట్టుకొచ్చావా?
ఇంత రాద్ధాంతం ఎందుకత్తమ్మా? మనకి బైబిల్లో ఏం రాసుందండి? నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి ఆ యెహోవాను గణపరచమని ఉంది కదా అత్తమ్మా. ఏంటే నువ్వు కూడా నన్ను ఎదిరించేస్తున్నావా వీళ్ళిద్దరితో కలిపి? దేవుడేమైనా కట్ల కురిపెట్టినాడంటే పైనుంచి? అయ్యి బాబోయ్, మీరు అర్జెంట్ వెళ్ళిపోండి. ఏ 10 లక్షలు అయితే నా కొంపలో నుంచి బయటికి పట్టుకెళ్ళారో ఆ 10 లక్షలు అటు వచ్చాక నా కొంప తప్పండి. ఇప్పుడుకి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తామంటే అత్తయ్య గారు? ఎలా పట్టుకెళ్ళారు అత్తగారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. నా కళ్ళ ముందు చేపలు కట్టలేదు. వచ్చేయండి అక్క, వచ్చేయండి, దీని పేడ వదిలిపోతుంది. ఆగండి అమ్మా, ఆగండి. ఎక్కడికి వెళ్తాము? ఆవిడ్ని అలా ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళకూడదు తల్లి. ఆవిడ మనకు అత్తమ్మే కాదు, అమ్మతో సమానం. ఆవిడికి మనం అంటే చాలా ఇష్టం తల్లి. ఆవిడ మనసు మారేటట్టు మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామమ్మా. ఎందుకక్క? లేదమ్మా, ఆవిడ మనసు మారాలి. మేము ఆవిడకి మనం రామక్క, అంటే చాలా వెళ్ళాక. ఇష్టం అమ్మా. పదండి అమ్మా, వెళ్దాం. సర్లే అక్క, వస్తాము. 10 లక్షలు ఇచ్చేస్తారా? 10 లక్షలు దిక్కుమాలినోళ్ళు. అయ్యో బాబోయ్, వీళ్ళని ఏం చేసినా పాపం లేదండి. ఎంత బాగా చూస్తున్నాను వీళ్ళని. అయ్య బాబోయ్. మమ్మీ వచ్చేసాను. ఎక్కడున్నావు? నాకు ఆకలేస్తుంది, పప్పలు కావాలి. అమ్మా నా మనవరాలు వచ్చినట్టుంది. అయ్య బాబోయ్. జాయ్సీ, మనవరాలా, ఇలా రా నువ్వు. స్కూల్కి వెళ్ళి వచ్చేసావా? వచ్చేసాను నానమ్మా. సత్తిగాన్ని 2 లెగ్ పీసులు ఎక్స్ట్రా పెట్టమని తిన్నావమ్మా? తిన్నాను నానమ్మా. ఓన్లే మంచిది. నానమ్మ అమ్మేది? మీ అమ్మోళ్ళని ఇంటిలోకి గెట్టేసాను ఇంట్లోంచి. ఎందుకు నానమ్మా? ఇంకా ఇంట్లో నుంచి దొంగతనం చేసి 10 లక్షలు అట్టుకెళ్ళిపోయి చర్చికి ఇచ్చేసారంట. మన ఇద్దరం ఉందాంలే, వాళ్ళెందుకు? నీతోనా? నువ్వు పెద్ద రాక్షసివి, ఓకే ఓగుతావు. నాకు మమ్మీ కావాలి, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఉండు మనవరాలా. ఓయ్, దీనికి కూడా ఏదో కలిపెట్టేసి ఉంటారు నా కోడళ్ళు. చూసారా, కలిపెట్టేశారు, నాకు తెలుసు. హలో హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? సంతోష్ అమ్మగారా మాట్లాడేది? నేనే. అమ్మా, మేము అమెరికా నుంచి మాట్లాడుతున్నామమ్మా. అమెరికా నుంచి చెప్పండి. ఏం లేదమ్మా, ఈరోజు మీ అబ్బాయిలు ముగ్గురు ట్రావెల్ చేసే కారు యాక్సిడెంట్ అయిందమ్మా. ఒకసారి మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలుస్తారా? యాక్సిడెంటా? అయ్యో, హలో నా కొడుకులుగా? హలో అయ్యో హలో అయ్యో, హలో హలో హలో, అయ్యో, నా కొడుకులకి యాక్సిడెంట్ అవటం ఏంటి? అయ్య బాబోయ్, ఏంటి నా కొడుకులకి యాక్సిడెంట్ అవటం ఏంటి? బాబోయ్, అయ్యో, నా కొడుకులు పరాయి దేశంలో ఉన్నారే. అయ్య బాబోయ్, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? బాబోయ్, నా కొడుకులకి ఏమన్నా అయితే నేను బతకలేను. బాబోయ్, అయ్యో, అమ్మా, కృపా, మేరీ, గ్లోరీ, ఎక్కడ సత్తిగా ఎక్కడున్నారా? అయ్యో అయ్యో అయ్యో, గెంటేసానే, ఇంట్లో నుంచి గెంటేసానే. అయ్యో అయ్యో, నా కొడుకులకి ఏమన్నా అయితే నన్ను, నా భర్తని ఎవరు చూసుకుంటారు? నా కోడలకి దిక్కెవరు? అయ్యో అయ్యో అయ్యో, యేసయ్యా, తండ్రి, ప్రభువా, తండ్రి, నా కొడుకుల్ని కాపాడు తండ్రి, నా కొడుకుల్ని కాపాడు తండ్రి. పరాయి దేశంలో ఉన్నారు తండ్రి. అయ్యో అయ్యో, నేను అశ్రద్ధగా ఉన్నానే మీ పట్ల. అయ్యో, నా కొడుకుల్ని స్వస్థపరచండి తండ్రి. అయ్యో అయ్యో, నా కొడుకుల్ని కాపాడు తండ్రి. నీ కోసం ఇచ్చిన కానుకల వల్ల నా కోడల్ని కూడా నేను బయటికి గెంటేశానే. అయ్యో, నా కొడుకుల్ని స్వస్థపరచు తండ్రి. ఏంటి శోధనండి? అయ్యో, ఒంటరిగా మిగిలిపోయానే. అయ్యో ప్రభువా, నా కొడుకుల్ని కాపాడు తండ్రి. అమ్మా, అయ్యో, నొప్పి. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై
ఏంటో కొంప అంత బూజెట్టేసింది. ఏంటో ఏంటిదే బాబాయ్, ఏంటిదే? అయ్య మా అమ్మగారు పొరుపు మీద తప్ప కింద తోలరా. ఏంటిది ఇలాగా కింద తోలేస్తుంది? అయ్యి బాబోయ్, పుచ్చుకొని పోయింది పంపతేసే బాబాయ్. అమ్మగారు, ఏమన్నా అమ్మగారు? అయ్యి బాబా, జీతమోకుండా పోయినట్టుంది బాబు. ఇది 116 బాబాయ్. అమ్మగారు, ఇదేంటి ఫోను? హలో హలో, ఎవరండి? బాబు, ఫోన్ కట్ అయింది. మేము అమెరికా నుంచి మాట్లాడుతున్నాము. ఏంటి, ఎక్కడి నుంచా? సంతోష్ అమ్మగారి ముగ్గురు కొడుకులకి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం చెప్పడానికి చేసాం. మధ్యలో ఫోన్ కట్ అయింది. బాబాయ్, ఈ మాట గుర్తుపుక్కులు మారిపోయింది బాబాయ్. ఇక్కడ అయ్య బాబు పెట్టండి బాబాయ్, పెట్టేస్తాను బాబాయ్. అయ్య బాబాయ్, కాల్ చేతి నడుతుంది బాబాయ్. ఈ చిన్నమ్మగారు ఎక్కడున్నారా ఏంటో బాబాయ్? హలో హలో, చిన్నమ్మగారు, ఏంట్రా సత్తి? ఎక్కడ ఉన్నారండి బాబా? అమ్మగారు తుప్పుక్కులు మారిపోయారండి బాబాయ్. ఏమైందిరా అత్తమ్మకి? అమెరికాలో అయ్యగారికి యాక్సిడెంట్ అయిందని గమ్మున వచ్చాను. మీరు బేగ వచ్చాను బాబా, కాల్ చేతి రాలేదు బాబాయ్. అవునా? రండి బాబాయ్. సరే వస్తున్నాం రా. అమ్మగారు, అయ్య బాబాయ్, అమ్మగారా లేకండి. అమ్మగారు, అయ్య బాబు, నా జీతం ఆడుతుందండి అమ్మగారా. అమ్మగారు, అయ్య బాబాయ్, లేకండి. ఇంకా పోయారా ఏంటి బాబాయ్? నీ లెటర్ అండి అమ్మగారు. అమ్మగారు, అమ్మా అమ్మా, మన అత్తమ్మ పడిపోయారంటమ్మా. అది చచ్చిపోతే ఏంటక్క? అలా అనకండమ్మా, మన భర్తలు కూడా యాక్సిడెంట్ అయిందంటమ్మా. నిజంగానా అక్క? అవును తల్లి. యాక్సిడెంట్? అయ్యో, నా భర్తకి యాక్సిడెంట్ జరిగిందా? నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బతకాలి? లేదమ్మా, అక్క, నన్ను అక్క, ఎలా ఉన్నావు? నా చెల్లి జీతం కూడా ఒకటి పోయింది. బియ్యం బస్తాలు బాబు. అత్తయ్య అయ్య బాబా, వచ్చారా? అయ్య బాబా, రెండే చిన్నమ్మగారు. అయ్య బాబా, చూడండి బాబా, లేట్లేదు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. అత్తమ్మ లేవండి. అరే సత్తి, నీళ్లు తీసుకురారా. నీళ్ళు, అయ్య బాబా, నీళ్ళు. సత్తికి ఏమైందిరా? అయ్య బాబా, వచ్చారండి అంతేగా బాబా. అయ్య బాబా, అయ్యారు అమ్మగారు పక్కన పడిపోరండి బాబా. ఏమైందిరా? చూడండి. ఏయ్, అయ్యో మావి గారు, అయ్యో మావి గారు, లేవండి. ఈయన కూడా పడిపోయి ఇంకెవడొస్తారు? మావి గారు, నాకు జీతం ఎవడొస్తారా బాబాయ్? అత్తయ్య గారు లేచారా? అత్తమ్మ, మనకి ఎందుకు ఇంత శోధన కలిగింది అత్తమ్మ? అవునత్తమ్మ. మావి గారు ఎలా ఉన్నారమ్మా? నా కొడుకులు ఎలా ఉన్నారమ్మా? అయ్యో, నా కొడుకులు ఎలా ఉన్నారమ్మా? ఫోన్ చేయండి అమ్మా. అయ్య బాబోయ్, లేచారు బాబోయ్. అమ్మగారు, నేను ముందు నుంచే చెప్తున్నా అత్తమ్మ, మన దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామండి, అందుకని ఇలా జరిగింది అత్తమ్మ. అత్తయ్య గారు, నేను అందమంటూ బ్యూటీ పార్లర్కి తిరిగి నేనంత దేవుడికి సమయం ఇవ్వకుండా నా సమయాన్నంతా వృధా చేశాను అత్తయ్య గారు. మీ మాట వినకుండా నేను మీ మాటలు చెవదాటను అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అవును అత్తయ్య గారు, నేను షాపింగ్ అంటూ దేవుళ్ళలో టైం ఇవ్వలేదు. అలాగే మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టాం అత్తయ్య గారు. మమ్మల్ని కూడా క్షమించండి అత్తయ్య గారు. లేదమ్మా, నేనే మిమ్మల్ని చాలా బాధ పెట్టానమ్మా. దేవుని సన్నిధికి వెళ్ళకుండా దేవుణ్ణి అశ్రద్ధ చేశాను. పాస్టర్ గారిని అగౌరవంగా మాట్లాడాను. ఎంతో మందిని బాధ పెట్టాను. డబ్బు ఉందని విర్రవీగిపోయానమ్మా. నన్నే క్షమించాలమ్మా. అమ్మా, ప్రార్థన చెయ్యమ్మా. సర్వోన్నతునికి మనం ప్రార్థన చేసుకుందాం అత్తమ్మా. యేసయ్యా, ప్రభువా, తండ్రి, అమ్మగారు లేచారండి బాబా. పళ్ళు మీచుకో అంతేగా. యేసయ్యా, ప్రభువా, తండ్రి, నాయన మమ్మల్ని శోధన నుంచి తప్పించండి ప్రభువా. తండ్రి, నీకు నీ సన్నిధికి మేము దూరంగా ఉన్నామేమో ప్రభువా. నాయన మమ్మల్ని క్షమించండి ప్రభువా. మాకు స్వస్థత కలుగ చేయండి ప్రభువా. తండ్రి, నాయన యేసయ్యా, నాయన మమ్మల్ని కీడు నుంచి తప్పించండి ప్రభువా. తండ్రి, నాయన నీకు అనుగుణంగా మా కుటుంబం ఈ రోజు నుంచి బ్రతుకుతుంది ప్రభువా. తండ్రి యేసయ్యా, నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని కరుణ
గురించి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభువా ఆమె అమ్మగారు అయ్యో హలో ఎవరండి? బాబు అమెరికా నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. సంతోషమ్మ గారి కొడుకులు ముగ్గురు సేఫ్ గానే ఉన్నారు. ఇప్పుడు ఐసీయూ నుంచి బయటకు వచ్చారు. ఈ విషయం చెప్పండి. అమ్మగారు అంటే మరి అందరూ అండి శ్యామగారు అన్నారంటే అమ్మగారు అంతే గారు అందరూ బాగున్నారండి మీ కొడుకులు. మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించు. సరే అమ్మా. అత్తయ్య గారు నడండి అత్తయ్య గారు. పాస్టర్ గారు పాస్టర్ గారు, నేను దేవుని పట్ల చాలా అశ్రద్ధ చేశానండి. మీరు ప్రతి వారం వచ్చి సన్నిధికి రండమ్మా ప్రార్థన చేసుకోండి అన్నా కూడా నేను వినలేదండి. మిమ్మల్ని కూడా నేను అగౌరవపరిచాను. నేను దేవునికి ప్రార్థన చేసుకోవట్లేదు. కానీ ఈరోజు నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నా కొడుకుల్ని స్వస్థపరిచాడండి, నా కుటుంబాన్ని కట్టాడండి. అమ్మ చూడండి, దేవుడు 2000 సంవత్సరాల క్రితం మరి మనం పాపములను బట్టి, మన అపరాధములను బట్టి, మనం చేసిన దోషాలను బట్టి బలియాగమయ్యి మరి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం కార్చి మనకు రక్షణ అనుగ్రహించాడు. చూడండి అమ్మా, ఎందుకంటే భయంకరమైన దినముల్లో ఉన్నాము కనుక మనం ప్రతి అవసరత దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకోవాలి. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి మరి ప్రార్థించి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. కనుక నేను ప్రతి వారం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని సంఘంలో చూడాలి, మిమ్మల్ని మీ కొరకు మేము ప్రార్థించాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. మీరు మరి ఇప్పటి నుండి అయినా మీ జీవితంలో జరిగినటువంటి ఈ శోధన బట్టి మరి ఇప్పటి నుండి అయినా మీరు దేవునికి మరి అతి సమీపంగా ఉంటూ మరి భక్తుడు చెప్తున్నాడు కదా, మీరు ఎవరిని సేవింపగోరినాను నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తానని యెహోషువ భక్తుడు మరి ఆ కుటుంబం అంతా దేవుని ఏ విధంగా సేవించారు, మరి మీరు కూడా అటువంటి కుటుంబంగా మీరు ఉండాలని మరి నేను ఆశిస్తున్నాను. మరి మీ కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను, మరి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం తండ్రి ప్రభా. అలాగే మా సంఘబిడ్డ తండ్రి ప్రభా, నాయన అయ్యాక తండ్రి గారి విషయంలో తండ్రి ప్రభా మేము అనేక సార్లు తండ్రి ప్రభా మేము ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా వారు నాయన నీ సన్నిధికి రాకుండా నాయన దూరంగా ఉన్నప్పుడు ప్రభా నాయన వారి జీవితంలో కలిగినటువంటి నాయన ఈ యొక్క శోధనను బట్టి తండ్రి ప్రభా వారు ఎంతగానో చింతించినప్పుడు తండ్రి ప్రభా వారు తిరిగి మళ్ళా పశ్చాత్తాపడి నిన్ను ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా వారి యొక్క తండ్రి కుమారులను తండ్రి ప్రభా భయంకరమైన యాక్సిడెంట్ను తప్పించి నాయన తండ్రి ప్రభా మరణానికి అప్పగించకుండా తండ్రి ప్రభా వారిని తండ్రి ప్రభా సజీవమైన రెక్కల కింద భద్రపరిచి తండ్రి ప్రభా కాపాడినందుకు తండ్రి ప్రభా వారి కోడలకు కూడా తండ్రి ప్రభా నాయన ఇచ్చినటువంటి తండ్రి ప్రభా నాయన ధైర్యమును బట్టి నాయన వారికి ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ కుటుంబం తండ్రి ప్రభా ఎల్లప్పుడూ నీకు నమ్మకమైన బిడ్డలుగా ప్రతి దినము ప్రతి వారం నీ సన్నిధికి వచ్చుతూ నాయన నిజమైన భక్తి నిజమైన ఆరాధన నాయన నీ బిడ్డలు చేయడానికి కృప చూపండి. తద్వారా వీరి కుటుంబం, వీరి కుమారులు, వీరి కోడళ్ళు, వీరి మనవరాలు నాయన ఇక్కడ పనిచేస్తున్న నాయన ఆ యొక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా వీరందరూ వర్ధిల్లటానికి కృప చూపండి తండ్రి ప్రభా. ఇటువంటి కుటుంబాలు నాయన మా సంఘములో కానీ నాయన యొక్క గ్రామంలో కానీ ఎంతమంది ఉంటున్నారో ప్రభా వారందరితో మాట్లాడి ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి శోధనలకు ఎవరు గురి కాకుండానట్లు ప్రభా నీ సన్నిధికి వచ్చి తండ్రి నీ నామం మహిమపరిచి తద్వారా ఈ కుటుంబాలు అన్ని ఆశీర్వదించబడటకు కృప చూపండి. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ కుటుంబానికి నీ దీవెనలు ఆశీర్వాదములు పలుకుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.